ఆశీర్వాదం యెహోవా మందిరములో నుండి మిమ్మల్ని దీవించుచున్నాను. యెహోవా మందిరంలో మిమ్మల్ని దీవించుచున్నాను. అంటే యెహోవా మందిరంలో ఆశీర్వాదం ఉంటది. వచ్చిన వారందరినీ కూడా దేవుడు దీవిస్తాడు. అలా దీవించాలంటే మనం ఎలా జీవించాలి? ఇష్టంగా. ఇక్కడ మనం చూస్తే మరి ఇక్కడ మాట్లాడిన విధానాన్ని బట్టి చూస్తే చూడండి, ఈ బేతేలు అనేది మన పితృడైన అబ్రహాము మనం చూస్తే 12వ అధ్యాయంలో దేవుడు పిలిచిన తర్వాత అబ్రహాము అక్కడ 12:8లో చూస్తే అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకును చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న ఆయకిని మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసినట్లు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే అదే అందులో 13వ అధ్యాయంలో 3-4 వచనాలు మనం చదివితే అతడు ప్రయాణము చేయుచు దక్షిణ దినము నుండి బేతేలు వరకును అనగా బేతేలునకును ఆయకిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకును వెళ్ళి తాను మొదటి బలిపీఠమును కట్టించిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు ఏ స్థలంలో అయితే దేవుడు పిలిచి ఏ స్థలానికి అయితే వెళ్ళమన్నాడో మొదటి స్థలం అక్కడే వెంటనే ఏం చేశాడు? అబ్రహాము ఒక బలిపీఠాన్ని కట్టాడు. కట్టి అక్కడే బలిపీఠము కట్టిన తర్వాత అదే బేతేలు, అదే దేవుని యొక్క మందిరము, అదే స్థలములో దేవుడు నేను ఏ స్థలంలో అయితే ఉన్నానో అదే స్థలంలో దేవుడు నాతో పాటు ఉంటాడు అన్నాడని ఏ మాట అయితే దేవుడు చెప్పాడో ఆ మాట మీద నమ్మి విశ్వాసం ఉంచి ఆ స్థలంలోనే దేవుడికి ఒక బలిపీఠం స్థలం ఉంది దేవుడు ఉన్నాడు అని ప్రియదేవులారా ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా ప్రార్థన మళ్ళీ మనం 13వ అధ్యాయం చూస్తే విస్తారం ఇచ్చాడు. ఇచ్చిన సంపదను బట్టి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి అదే స్థలంలోకి వచ్చి మళ్ళీ తిరిగి బలిపీఠం కట్టి మళ్ళీ అక్కడ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యం అంటే అబ్రహాము జీవితంలో ఆశీర్వాదం చూడటానికి, అలాగే అబ్రహాము యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకు కానీ ఇస్సాకు ఉన్నటువంటి యాకోబు కానీ వీళ్ళందరూ ఇజ్రాయేల్ పితరులు అని పిలవడానికి త్రినామము కలిగిన దేవుడి యొక్క బిడ్డలని పిలవడానికి గల ఏకైక కారణం ఏంటంటే ఏ దేవుడైతే పిలిచాడో ఆ దేవుడికి లోబడే లక్షణము, ఆ దేవుడే మమ్మల్ని దీవిస్తాడు, ఆ దేవుడు మేము ఏ చోట ఉంటే ఆ చోట దేవుడు ఉంటాడు అని నమ్మారు, విశ్వాసం ఉంచారు. ఈరోజు మనందరము అబ్రహాము యొక్క బిడ్డలు అనిపించుకున్నాం. అయితే సంఘము ప్రియదేవులారా, ఇంత నేను వాక్యం అయితే చెప్పను కానీ చెప్పిన దానికి మూలం పట్టణ మీకు ఒకటి చెప్తాను చూడండి. మనము ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? మన రాష్ట్రం మనది ఆంధ్రప్రదేశ్ అనుకోండి. మనం ఎక్కడ ఉన్నాము? విశాఖపట్నం జిల్లా అంటే పాతది అనుకున్నాం. అనకాపల్లి విశాఖపట్నం జిల్లా అంటే ఇంచుమించు ఈ రాష్ట్రంలో ఇటు చివర అటు చివర అంత దూరం నుంచి ఇంత దూరం దేనికోసం వచ్చారు? పెళ్లి కోసము, ఎవరింటికో రాలేదు, దేవుడి యొక్క పని కోసం వచ్చారు కదా. నేను ఎక్కడి నుంచి వచ్చాను? అనపర్తి నుంచి వచ్చాను. అలాగే ఎంతో మంది సేవకులు ఎక్కడికి వస్తున్నారు? బేతేలు అని ఈ గ్రామంలో దేవుడు ఉన్నాడు ఇక్కడ అని దైవజనుల చేత నిర్మించబడిన ఈ యొక్క మందిరములో దేవుడి ఆశీర్వాదాలు ఉంటాయని ప్రియదేవులారా దేవుడు ఈ ఊరికి ఒక బేతేలు అంటే ఒక బలిపీఠాన్ని ఇక్కడ కట్టించాడు. ఈ కట్టించేది ఇక్కడ ఎవరున్నాడు? దేవుడు ఉన్నాడు. అయితే దేవుడి దగ్గరికి వచ్చిన మీ అందరికీ దేవుడు ఏమిస్తాడంటే ఆశీర్వాదం ఇస్తాడు. అబ్రహాముని పిలిచాడు, ఆశీర్వదిస్తానన్నాడు. ఇచ్చాడా లేదా ఆశీర్వాదం? ఎందుకు ఇచ్చాడు? దేవుడు ఎక్కడైతే పిలిచాడో అక్కడ దేవుడు ఉన్నాడని నమ్మాడు అబ్రహాము. మరి ఈరోజు ప్రియదేవులారా మనము ఎంతమంది సేవకులు వచ్చి ఎన్ని వారాలు మనకు వాక్యం చెప్పినా, అలాగే మన సేవకుడు మన ఆత్మీయ తండ్రి అయినటువంటి మన ఆత్మీయ తల్లిదండ్రులు వారు ఎంత చెప్పి ఎంత వాక్యం చెప్పినా మీరు ఆ వాక్యము మీద నమ్మకం ఉంచకుండా, ఆ వాక్యాన్ని మీరు అనుసరించకుండా మనుషులే చెప్పారు అని మనము భౌతికంగా విన్నంత వరకు పడిపోయిందా ఇది మీకు కాదు కదా. ఎంతమందికి వచ్చినా ఇది బేతేలు అనబడి, ఇది మనుషుల రూపంలో చూసినట్టు లోకానుసారంగా ఉన్నటువంటి మందిరాలు ఎలాగైతే గుళ్ళు గోపురాలు ఉన్నాయో అలాగే ఇది ఒక గుడిగానే ఒక గోపురంగానే
మిగిలిపోతుంది. అవునా కాదా? అవునా కాదా? కాబట్టి ఇక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి యాకోబు మర్చిపోయాడు. కానీ అబ్రహాం ఎక్కడికి వెళ్తే అక్కడ తిరిగి మళ్ళీ వచ్చి అదే స్థలంలో బలిపీఠం కట్టి మళ్ళీ తిరిగి ప్రార్థన చేశాడు లేదా? యాకోబు మర్చిపోయాడు కానీ దేవుడు మర్చిపోయాడా? లేదు. నీ శ్రమకి నువ్వు ఏ రోజు అయితే నన్ను అన్నావు అక్కడికి వెళ్ళి నువ్వు బలిపీఠానికి కట్టు అన్నాడా లేదా? కాబట్టి ఇక్కడ ఆశీర్వాదం ఉంటే కాదు, దేవుడు ఇది దేవుడితో ప్రియరంగా మనం కష్టము, మన సుఖాన్ని, మన బాధని, మన సంతోషాన్ని పంచుకునేటువంటి ఒక స్థలం ఇది. ఈ గ్రామ ప్రజలందరికీ దేవుడు ఒక బేతేలు అంటే ఒక బలిపీఠం ఇది. ఇక్కడ దేవుడు నివసిస్తాడు. కాబట్టి ప్రియరంగా మనము ఎంత చెప్పినా అతను దశమ భాగము ఇవ్వలేదు అంటే ప్రియరంగా మనకి వాక్యం దేవుడు భయం ఉంటే ప్రియరంగా ఈరోజు సేవకుడు దశమ భాగం చెప్పవలసిన అవసరం లేదు. ముందు మనకు కావాల్సింది ఏంటంటే దేవుడు భయం, రెండోది దేవుడి మాటకి లోబడి. ఈ రెండు నీ జీవితంలో కానీ నీవు సంపాదించుకుంటే ప్రియరంగా దేవుడికి ఇవ్వి అనే మాట ఏ సేవకుడు మనకి చెప్పవలసిన అవసరం లేదు. ఆ భయము నీలో ఉంటే, దేవుడి మనస్సు నీలో ఉంటే ప్రియరంగా నువ్వు ఇవ్వద్దన్నా నీ హృదయము ఏం చేస్తుంది? నీ చేతులు ఆటంకపరిచిన నీ హృదయం మాత్రము. కాబట్టి బేతేలు అంటే దేవుని యొక్క, కాబట్టి ఇది దేవుని యొక్క మందిరము అని మనము విశ్వాసంతో ఈ మందిరానికి వచ్చి ప్రియరంగా మనము దేవుణ్ణి అడిగితే, భౌతికంగా మనం ఎన్ని రోజులు ఈ మందిరానికి వచ్చినా ప్రియరంగా ఇది ఒక మన ఇంట్లో ఎలా ఉంటామో అలాగే ఇది ప్రియరా పునాదులతో కట్టబడిన దానిలాగే ఇది ఒక స్థలం కిందే కనబడుతుంది తప్ప ఇక్కడ దేవుడి యొక్క కార్యాలు జరగవు. కాబట్టి అబ్రహాము దేవుడు ఇక్కడ నాతో మాట్లాడాడు కాబట్టి ఇక్కడ నాతో పాటు దేవుడు ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఇక్కడ ఈ మందిరాన్ని పెట్టాడు కాబట్టి, ఒక సేవకుడిని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ దేవుడు ఉన్నాడు అని మనం నమ్మాలి. నమ్మిన తర్వాత ఈ మందిరానికి వచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని మనం విశ్వాసం ఎవరి మీద ఉంచాలి? సేవకుడి మీద, లేకపోతే అంత దూరం నుంచి వచ్చిన సేవకుడి మీద, లేకపోతే ఇక్కడ ఉన్న సేవకుడి మీద, మధ్యలో వచ్చి నా మీద కాదు. దేవుడు నీతో ఏది మాట్లాడుతున్నాడో ఆ మాటను బట్టి ఆ మాటల యందు మనం నమ్మకం ఉంచి దేవుని అడగాలి. అప్పుడు ఇది మన జీవితంలో ఒక ఏమవుతుందండి? మందిరం. ఇదండి ఇది ఒక మన జీవితంలో దేవుడు నివసించే స్థలం. ఆ స్థలంకి వచ్చిన మనందరము కూడా ఆశీర్వదించబడతాం. ఏమవుతాము? ఆశీర్వదించబడతాం. కాబట్టి మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడిన దాన్ని బట్టి ప్రియమైన కోపంతో ఉన్న మిమ్మల్ని బట్టి కూడా ప్రియమైన ఈరోజు దేవుడు నేను ఇక్కడ ఉన్నాను, ఇది నా మందిరము అని సేవకుల ద్వారా మాట్లాడిన దాన్ని బట్టి ప్రియమైన మనము ఒక్క నిమిషం మన హృదయాల్ని పరిశీలన చేసుకుందాం. ఒక్క నిమిషం. దేవుడు ప్రియమైన ఇదిగో నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు యొక్క దేవుడిని, దేవుడే ప్రియమైన ఆయన అడ్రస్ ఏంటి అని అడిగితే ఆయన ఏమంటాడంటే నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని పిలుస్తున్నాడు. చూడండి, అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుని ఎంత ఆరాధించుంటే దేవుడు హృదయాన్ని గెలుచుకోగలిగారు. మరి ఇదే స్థలము అదే అంటే ఆ దేవుడే ఈ రోజు ఇక్కడ కూడా నేను ఉన్నాను అంటున్నాడు. మరి ఆ ఉన్న దేవుడు మనల్ని కూడా కనపరచాలంటే, మనల్ని కూడా అలాగా ఆయన హెచ్చించాలంటే మీరు నా బిడ్డలే అని మన జీవితాల్లో ఆయన గొప్ప సాక్ష్యాలు, గొప్ప కార్యాలు చేసి ఆయన సాక్షిగా నిలబడాలంటే మరి మనము కూడా వాళ్ళకి మన హృదయాన్ని అప్పగించి అనుదినము అనుక్షణము కష్టంలోని సుఖంలోని సమస్తములోని నా దేవుడి తప్ప నాకు ఎవరూ లేరు అనే నమ్మకము, విశ్వాసము నీవు నమ్మిన దేవుని యందు ఉంచినట్లయితే నీ జీవితంలో అటువంటి ఆశీర్వాదం చూస్తావు అని నువ్వు నమ్మినట్లయితే, ఈరోజు సేవకుల ద్వారా దేవుడు బయలుపరిచిన మాటలు నీ హృదయాన్ని తాకినట్లయితే ఆ మాటలు నీ హృదయంలో భద్రపరచుకో. ఇక్కడ దేవుడు ఉన్నాడని నమ్మి వస్తే నీ జీవితంలో మార్పు చెందుతావు. నీ హృదయము మార్చబడుతుంది, నీ స్థితిగతులు మార్చబడతాయి, నీ బ్రతుకు మార్చబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, లేదు లోకంలో ఉన్న మనుషులు వెళ్తున్నట్లే నేను ప్రతి వారము వెళ్తున్నాను అనుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏ మార్పు రాదు, నువ్వు ఏ ప్రయోజనము పొందుకోవు. దాన్ని బట్టి దేవుడు ప్రియంగా విక్రింపబడడు, కానీ నీ జీవితాన్ని నీవు పాడు చేసుకుంటావు. ఒక్కసారి దాసుల ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు ఒక్కసారి మన హృదయంలో పరిశీలన చేసుకుందాం.
ఒక్కసారి అవును కదా ప్రభా, నమ్మితే సరిపోదు, నమ్మిన వాళ్ళు నమ్మకం ఉంచాలి. నమ్మకం ఉంచితే సరిపోదు ప్రియరా, కుడి ఆడమని పడిపోకుండా బ్రతికినంత కాలము ప్రభా నేను నిన్ను నా చెయ్యి పట్టుకుని నన్ను నడిపించు ప్రభా, సావరేమో నీతోటే అని ధైర్యము విశ్వాసము ఉంటవాడే దేవుడి సన్నిధిలో యాకోబు పెరిగిలాడినట్టు నీవు జీవితంలో వచ్చిన శ్రమలను బట్టి నువ్వు పెరిగిలాడితే దేవుడు ఇదిగో కష్ట దినములో యాకోబుని అంటున్నాడు, వెళ్ళు నా మందిరానికి రా అన్నాడు. నువ్వు మర్చిపోయిన దేవుడు నిన్ను మర్చిపోడు. నువ్వు దేవుడిని మర్చిపోయిన దేవుడు నిన్ను మర్చిపోడు. అబ్రహాము దేవుడిని మర్చిపోయాడు అని అంటున్నాడు, ఇదిగో నా వాగ్దానము నేను నెరవేర్చే దినాలు వచ్చినాయి, ఇదిగో నీకు కుమారుడిని పుడతాడని చెప్పి అబ్రహాముకు గుర్తు చేశాడు దేవుడు. ఆగరు కుమారుడు పుట్టిన వెంటనే అబ్రహాము దేవుడు మర్చిపోయాడు. 13 సంవత్సరాలు ఎడబాపు వచ్చేసింది అబ్రహాం. కానీ అబ్రహాం మర్చిపోయాడు, కానీ దేవుడు మర్చిపోలేదు. మనం మర్చిపోవచ్చు, కానీ దేవుడు మనల్ని రక్షించిన దేవుడు దేని కొరకైతే ఆయన ఏర్పరచుకున్నాడు ఆ విషయంలో ఆయన మర్చిపోడు. ఆలస్యం చేసే దేవుడే కానీ అన్యాయం చేసే దేవుడు కాదు. ఇది నీవు ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే, ఈ నిజ దేవుడి దగ్గరికి నువ్వు ఎందుకు వచ్చావో ఒకసారి నువ్వు ప్రశ్నించుకుంటే సమాధానం దేవుడు నీ హృదయంలో నుంచి పుట్టిస్తాడు. ఒక్కసారి మన హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. ఒక్కసారి మన హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. అవును కదా ప్రభు, నీ మందిరానికి వచ్చి నీ ఆశీర్వాదం మేము పొందలేకపోతున్నాం. ఎందుకు పొందలేకపోతున్నాం అంటే భౌతికంగా వస్తున్నాం తప్ప ఆత్మానుసారమైన జీవితం నాలో లేదు ప్రభు. ఇదిగో ఉన్న వాక్యాన్ని బట్టి నా బ్రతుకు మారలేదు, నా స్థితిగతులు మారలేదు, నా జీవితం మారలేదు. ఒకసారి మన హృదయాన్ని పరిశీలన చేసుకుని చూడగా మరి మన మధ్యలో ఉన్నటువంటి నతానీయులు గారు, మన మధ్యలో ఉన్న అతను ఒక్క మాట ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడిన దాన్ని బట్టి హృదయపూర్వకంగా ఒక్క మాట ప్రార్థన చేస్తాను. మనందరికీ బేతేలు నాయన నీ స్థలంలో నాయన ఎవరైతే నిన్ను అడుగుకొని నాయన వేడుకుంటారో వారితో ఉంటారని ప్రభావ ఖచ్చితంగా దాసుల ద్వారా మరొకసారి నాతో బిడ్డలతో మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు. అయా మాట్లాడిన దోసులను ప్రభావ ఇంక ఎత్తు పట్టుకోండి, అనేక చోట్ల బలమైన దోసులుగా వాడుకొని సహాయం చేయండి. అయ్యా వెయ్యి గారిని కూడా ఎత్తు పట్టుకోండి ప్రభువులకు వందనాలు. కూడా వచ్చిన వాళ్ళ బిడ్డలందరినీ జ్ఞాపకం ముఖ్యంగా ప్రభా నీ సన్నిధి ఇక్కడ ఉందని తెలుసుకొని నిన్ను అత్తుకొని నీతో ఉండే బ్రతుకులు ఆయన నాకు సహాయం అనుగ్రహించి సహాయం చేయమని మీరు ఒక్కరే మహిమ పొందమని యేసు పరిశుద్ధంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, అయ్యగారు ఆశీర్వాదం ఇస్తారు. దీంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాం. ప్రభాదేవుడి ప్రాంతం నుండి దాంతులను తోడుకొని వచ్చినాయన మేము ఏ విధముగా ఉండాలో మీరు మాట్లాడే విధానం బట్టి నీకు స్తోత్రాలు చేస్తున్నాము. కానీ నీ బిడ్డలు చెప్పినట్టుగా తండ్రి నాయన ఈ స్థలంలో మీరు నివాసం చేస్తున్నారని మేము నమ్మినట్లయితేనే మా బ్రతుకుల్లో ఆశీర్వాదం చూడగలమని మాట్లాడారు. అందరూ పట్టుకోవడానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను.
నీ దాసులు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని కూడా తండ్రి ఆయన దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేసి అనేక మంది బ్రతుకులు మార్చుకునేలాగున నీ దాసులు నిలవబెట్టి వాడుకొనిచ్చిన విధానం బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ దినం మాతో అందరితో కూడా మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు నాయనా. ఇంకా అబ్రహాం నాయన బలిపీఠం పెట్టడానికి, ఇస్సాకును బావులు తవ్వడానికి, యాకోబు స్తంభం లేపడానికి ఎంతగానో ఏర్పాటు చేసుకున్నారని మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. మరి ఇదే కాదు ఎవరిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో మాకైతే తెలియదు నాయన. మా బ్రతుకుల్లో మీ చిత్తమే జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యాన్ని బట్టి నడిచే బ్రతుకులు మాకు అందరికీ కలిగి చేయండి. నిత్యము ప్రార్థన విజ్ఞాపన కలిగిన బ్రతుకులు మాకు దయచేయండి. కుటుంబ ప్రార్థనలు కలిగిన బ్రతుకులు మాకు దయచేయండి. మీరే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇక్కడ ఈ మందిరంలో ఎంతమంది బిడ్డలు ఉన్నారో వారందరినీ కూడా నేను పాదానికి అప్పగిస్తున్నాను తండ్రి. మీరు దీవిస్తేనే మేము దీవించబడతాం ప్రభా. మీరు రక్షిస్తేనే మేము రక్షించబడతాం ప్రభా. మార్పు నుండి మారు మనసు నుండి నాయన నీ బిడ్డలంగా మేము ఈ లోకంలో జీవించలాగా సాయం చేయండి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రతి అవిధేయత దయతో క్షమించండి. సంపూర్ణంగా నీకు లోబడి జీవించగలిగిన బ్రతుకులు మాకు దయచేయండి. మీ మాటకి విధేయత చూపించగలిగిన వారంగా మమ్మల్ని ఉంచండి. వ్యతిరేకతను నామంలో దూరపరచండి నాయన. వందనాలు స్తోత్రాలు. బిడ్డలు కానుకలు సమర్పించారు. నీ సేవలో వాడబడడానికి సాయం చేయండి ఆయన. ఎత్తినటువంటి ప్రతి ఒక్క బిడ్డ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి లేని బిడ్డలు కూడా దయతో క్షమించి జ్ఞాపకం చేసుకుని వారి మారు మనసులు నీ సన్నిధిలో వారి ఫలించలాగా సాయం చేయండి. ఈ ప్రార్థన గుడికంతా ఆది నుంచి అంతవరకు మీరు నడిపించినందుకు, మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన పాద సన్నిధికి చేర్చుకొని సమాధానం కలిగి చేయమని, మహిమా ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందమని యేసుక్రీస్తు అధికారము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మనకును నిరంతరము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అయ్యర్ వందనాలు. అందరికి వందనాలు.